మీరు ఈ మతం మంచిది కాదు అని ఆ మతంలోకి వెళ్ళిపోయారు, ఆ మతం మంచిది అని ఆ మతంలోకి వెళ్ళిపోయారు. చాలా సంతోషం. మీరు అలా ఎందుకు వెళ్ళారని మేము అడగం. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మత ప్రచారం కోసం ఒక పని చెయ్యొచ్చు, ఈ మతం చాలా మంచిది ఇందులోకి రండి అని. ఒత్తనే ఈ మతం మంచిది అంటే సరిపోదు కదా, అందుకని ఆ మతం కంటే ఈ మతం మంచిది అని మీరు చెప్పుకుంటున్నారు. అలా చెప్పినప్పుడు అది ఉదాత్తమైన పద్ధతిలో ఉండాలి, కానీ మీరు వదిలేసిన తర్వాత ఆ మతాన్ని తిడుతూ కూర్చుంటే గనక, ఏ విషయాన్నైతే పట్టుకొని ఈ మతాన్ని మీరు తిడుతున్నారో అంతకంటే దరిద్రాలు మీరు పట్టుకున్న మతంలో ఉంటే ఈ మతాన్ని మీరు తిడుతున్నారు కాబట్టి ఆ మతంలోని ఆ తప్పులను మేము పట్టుకొని మాట్లాడుతూ ఉంటాం. మీరు ఈ మతంలో ఉన్నప్పుడు ఈ మతం గురించి ఏమీ తెలుసుకోలేదు, ఆ మతంలోకి వెళ్ళిన తర్వాత ఆ మతం గురించి ఏం తెలుసుకున్నారో తెలియదు, కానీ ఈ మతం గురించి లేనిపోని అసత్యాలు చెబుతూ పబ్బం గడుపుకోవడానికి చూస్తున్నారు. మీరు చేసేది ప్రతిదీ వక్రీకరణే, ప్రతిదీ బుల్షిట్టే. మాకు వక్రీకరణ చేయవలసిన పని లేదు. మీ మతం గురించి మీ గ్రంథంలోనే చాలా భయంకరమైన విషయాలు ఉన్నాయి. మీ మతం పుట్టిన దేశంలో, మీ మతం తాలూకు దేవుడు పుట్టిన మతంలో ఉన్న గ్రంథాలే ఆయన గురించి చాలా దరిద్రంగా చెబుతున్నాయి. అవి మేము తెస్తే చాలు కదా. ఇప్పుడు ఏడవండి, ఏం ఏడుస్తారో. ఒక విష్ణువుని తీసుకొచ్చారు, విష్ణు అనే ఒక దేవుడిని బయటికి తీసుకొచ్చారు. ఇక మిగతా వాళ్ళందరినీ ఎవరిని కూడా మీరు పూజలు చేయట్లేదండి. ఈయన పేరు పాస్టర్ జాన్ కొయ్యా గారు. ఈయన బాధ ఏంటి అంటే, వేదాలలో అనేక మంది దేవుళ్ళు ఉన్నారు, ఆ దేవుళ్ళలో కేవలం ఒక్క విష్ణుమూర్తి గారిని మాత్రమే ప్రస్తుతానికి ఉంచుకుని మిగతా దేవుళ్ళని పూజించడం మానేశారు అంటాడు. వీళ్ళ బాధ ఏంటంటే, వీళ్ళది సింగిల్ టీచర్ స్కూల్, మాది ఫుల్ స్ట్రెంగ్త్ స్కూల్. వాళ్ళ స్కూల్లో ఒక్కడే టీచర్ కాబట్టి అన్ని క్లాసులకి అన్ని సబ్జెక్టులకి ఆయనే పాఠం చెప్పాలి. మాది అట్టా కాదు, మాది ఫుల్ స్ట్రెంగ్త్ స్కూల్. మాకు ప్రతి సబ్జెక్టుకి ఒక టీచర్ ఉంటాడు. గట్టిగా మాట్లాడితే స్పేర్ టీచర్లు కూడా ప్రతి సబ్జెక్టుకి ఉంటారు. వాళ్ళల్లో హెడ్ మాస్టర్ కూడా ఉంటాడు. ఎవడో కుక్కమూతి పిందిగాడు వీడికి ఏదో చెప్పాడు, అది అట్టుకొచ్చేసి ప్రస్తుతం వేదాలలోని ఒక్క విష్ణుమూర్తిని మాత్రమే పూజిస్తున్నారు అని అంటున్నాడు. రే, ఆడెవడో ఏదో చెప్పాడు అనుకో, ఒకసారి నీ బొర్రట్టుకు ఆలోచించవా? వేదాలలో చంద్రుడు ఉన్నాడా, ఆయన్ని పూజిస్తున్నాం. సూర్యుడు ఉన్నాడా, ఆయన్ని పూజిస్తున్నాం. ఆయన 3 పూట్ల పూజిస్తాం, దాన్నే సంధ్యావందనం అంటాం. వరుణదేవుడు ఉన్నాడా, ఆయన్ని పూజిస్తాం. ఎప్పుడు వర్షాలు కావాలంటే ఆయనకి పూజిస్తాం. అంతేనా? మేము యజ్ఞాలు యాగాలు చేసినప్పుడు వేదాలలో ఎంతమంది దేవుళ్ళు అయితే ఉన్నారో అంతమందిని పూజిస్తాం. ఇప్పుడు నువ్వు అంటావు, అబ్బే విష్ణుమూర్తి ఒక్కనే పూజిస్తున్నారు, వాళ్ళందరినీ అకేషనల్గా పూజిస్తారు అని. చెప్పాను కదా, మీది సింగిల్ టీచర్ స్కూలు, అన్ని పనులు ఆయనే చెయ్యాలి. ఆ సబ్జెక్టు చదివినా చదవకపోయినా వచ్చినా రాకపోయినా ఆ సబ్జెక్టు ఆయనే చెప్పాలి పిల్లలకి. మాది అలా కాదు, ఫుల్ స్ట్రెంగ్త్ స్కూల్. ఆ క్లాస్ ఎప్పుడుందో ఆ టీచర్ ఆ రోజే వచ్చి పాఠం చెప్పినట్టుగా ఆయన అవసరం ఎప్పుడుందో ఆ రోజునే ఆయన మేము ప్రార్థిస్తాము, ఆయన వచ్చి మా కోరికలు తీరుస్తాడు. అయినా కానీ ఇంకా నువ్వు డైలీ బేసిస్ మీద పూజించేది శ్రీ విష్ణువు ఒక్కడే కదా నువ్వు అనొచ్చు. కాదు, మహేశ్వరుడు కూడా మేము డైలీ పూజిస్తాము, ఆయన కూడా వేదాల్లో ఉన్నాడు, నెతుక్కో. దీన్ని బట్టి నీకు ఏ అవగాహన లేదని నువ్వు ఒక అబద్ధం చెప్పేవని అర్థం అవుతుంది. వేదాల్లో మాత్రమే రచింపబడి వేదాల వరకే పరిమితమైన దేవుళ్ళు అనమాట. మేము సూర్యుడిని, చంద్రుణ్ణి, అగ్నిని అందరినీ ప్రతినిత్యము పూజిస్తాము. అగ్నిహోత్రం లేకుండా వివాహమే జరగదు. మరి వేదాల్లోనే దేవుడు అంటావేంటి? ఒక మూర్ఖుడివే దీన్ని బట్టి అర్థమవుతుంది. గట్టిగా మాట్లాడితే మీ బైబిల్లో ఉన్న దేవుడు కేవలం ఆ పుస్తకంలో మాత్రమే దేవుడు. ఇప్పటికీ కూడా లోకానికి ఆ యెహోవా అన్న పేరే తెలియదు. చాలామంది యెహోవా అన్న పేరు వింటే ఏదో పాలకోవా లా ఏదో ఒక స్వీటు అనుకునేలా ఉంటుంది. ఓ ఆదివారం పొద్దున్నే ఒక్కసారి నీ చర్చికి వచ్చే గొర్రెలందరినీ నిలబెట్టి మీరు ఈ రొంపిలో ములగక ముందు యెహోవా అన్న పేరు ఎప్పుడైనా విన్నారా అని అడుగు. అలా విన్నవాళ్ళు ఉంటే ముందు మీరు కూర్చోండి అంటే 10 మందిలో 9 మంది నుంచునే ఉంటారు. అటు తర్వాత ఇప్పుడున్న ప్రజెంట్ దేవుళ్ళు మనకి చాలా మంది ఉన్నారు. గమనించారు. మేము గమనిస్తాం, కానీ మీరు గమనించారా? ఎవరండి వాళ్ళు? అలా చాలామంది దేవుళ్ళు ఉంటే ఏమన్నా ప్రాబ్లమా అండి? మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ దేవుళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అని నేను చెప్పానంటే,
ఏడు సేవులే వాళ్ళు ఏమన్నా ఎగోవలా పరిగొద్దాత్మలా లేకపోతే గోసయ్యలా వీళ్ళైతే బయట నుంచి వచ్చారు, కానీ మా దేవుళ్ళు ఇక్కడ వాళ్ళే. మేము చెప్పామంటే ఇదిగోనండి, గ్రిగో బ్యాక్టీరియా. ఏంటి బ్యాక్టీరియా నుంచి వచ్చారా? బ్యాక్టీరియా అంటే ఇదేనా? బ్యాక్టీరియా అనే ప్రాంతంలో నుంచి, ఏమండి బ్యాక్టీరియా అంటారు దీన్ని, బ్యాక్టీరియా అంటారు దీన్ని ముఖ్యంగా. ఊరి నీ మొహం తగలడా, బ్యాక్టీరియానా? బ్యాక్టీరియా అంటావేంట్రా, పెరాలిసిస్ వచ్చిన వాళ్ళగా? ఈ బ్యాక్టీరియా దగ్గర నుంచి వీళ్ళు ఇంపోర్ట్ అయ్యి వచ్చారు. అంటే గ్రీకు దేవుళ్ళే ముందు ఈ బ్యాక్టీరియా అనే ప్రాంతంలో ఉండి అక్కడ డెవలప్ అయ్యి అక్కడి నుంచి ఇండియాకి వలస వచ్చారు. ఓహో, మీ గోషిగాడు బయట నుంచి వచ్చాడు అంటున్నావని, మా దేవుళ్ళు బయట నుంచి వచ్చారంటున్నావా? అది కూడా గ్రీస్ నుంచి వచ్చారంటే సరిపోద్ది కదా, మధ్యలో బ్యాక్టీరియా ఎందుకు తెచ్చావు? పైగా గ్రీక్ నుంచి ఎక్కడికి బ్యాక్టీరియా వచ్చి అక్కడ కొంత రెస్ట్ తీసుకుని లాడ్జ్లో కొన్నాళ్ళు పడుకుని అప్పుడు అక్కడి నుంచి బయలుదేరి వచ్చారా? ఇంకా ఏం చెప్తావు? ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దేవుళ్ళు వాళ్ళు ఎవరు అంటే మనం పోలికలు చూసుకోవచ్చు. ఇంద్రుడు, ఇది రైట్ సైడ్ ఉన్నది ఇంద్రుడు, ఇటుపక్క లెఫ్ట్ సైడ్ ఉన్నది గ్రీకుల ఆ దేవుడు. ఇద్దరికి సమాన పోలికలు మనకు కనబడతాయండి. ఇది ఒరే తాగేసి ఉన్నావా ఏంట్రా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అన్నది కూడా నీకేనా అర్థమవుతుందా? నువ్వు తాగేసి ఉంటావు సరే, నీ కిరస్తానీ వ్యూయర్స్ వాళ్ళు కూడా తాగేసే ఉంటారా? నీ వీడియో చూసే నీ వాళ్ళు, నీ వీడియో చేసే నువ్వు తాగేసి ఉండొచ్చు, కానీ నీ వీడియో చూసేటప్పుడు మేము తాగి ఉండం కదా. తెలిసి తెలిసి ఎంత ఎర్రి పప్పలాగా ఎట్టా దొరికిపోతావు? ప్రస్తుతం ఉన్న దేవుళ్లను గ్రీకు నుంచి వయా బ్యాక్టీరియా ఇంపోర్ట్ చేసుకున్నాం అంటున్నావు కదా, మరి ఇంద్రుడు వేదాలలోనే ఉన్నాడు కదా, మరి బ్యాక్టీరియా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం అంటున్నావు అంటే నీ ఉద్దేశం ఏంటంటే వేదాలలో ఉన్న ఇంద్రుణ్ణి ముందు గ్రీకు వెళ్ళి అక్కడి నుంచి బ్యాక్టీరియా వచ్చి అప్పుడు ఇక్కడికి రా ఇంద్రదేవా అని మేము పూజలు చేసి ప్రార్థించుకొని రప్పించుకున్నాం అంటావా? ఇదే కదా వెధవాయుత్వం అంటే. మీకు మీరు వెధవలము అని చెప్పుకుంటూ మళ్ళా మేము ఏదో అన్నాము అని బాధపడతారు. చూడండి ఈ విధంగా ఇక్కడ ఐరావతం ఉంటే ఇక్కడ కూడా స్వర్గాధిపతిగా గ్రీకుల దేవుడు మనకు కనబడతారు. అది ఈడి యథవాయత్వం ఏమిటి అంటే ఇక్కడి దేవుళ్లకు గ్రీకులో ఉన్న దేవుళ్లకు పోలికలు ఉన్నాయి. ఆ పోలికలు ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి వీళ్ళు తెచ్చేసుకున్నారు అని కథ చెప్దాం అనుకున్నాడు. ఆ కథ చెప్పడంలో ఆడికాడే లెగ్ బ్రేక్ వేసేసుకున్నాడు. వేదాలలో ఉన్న దేవుళ్లను పక్కన పెట్టి విదేశీ దేవుళ్లను ఇంపోర్ట్ చేసుకున్నారు అని చెప్పే క్రమంలో వేదాలలో ఇంద్రుడు ఉన్నాడు అన్న విషయం మర్చిపోయి అటువంటి దేవుడు అక్కడ ఉన్నాడు కాబట్టి ఆయన కూడా తెచ్చి అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు అంటున్నాడు. వేదాలలో ఇంద్రుడు ఉన్నాడు అన్న విషయం వాడే చెబుతున్నాడు, మళ్ళా అదే ఇంద్రుడిని ఇంపోర్ట్ చేసుకున్నామని చెప్తూ వెధవాయత్వం నిరూపించుకున్నాడు. ఏమండో నేను వాడినేమి వెధవ అనలేదు, ఆయనే చెప్పుకున్నాడు. అలాగే నారదుడు, గ్రీకులో నారదుడు, ఇండియాకు సంబంధించిన నారదుడు పోలికలు కనబడతాయి. అలాగే చూడండి ఇది నారదుడు. కథ బాగా చెప్పావు, కానీ మరి నారదుడి పేరు చెప్పమా? గ్రీకు నారదుడి పేరు, బ్యాక్టీరియా నారదుడి పేరు చెప్పమా? సన్నాసుడు అంటే ఇదే మరి. అలాగే త్రిమూర్తులు, ఇక్కడ త్రిమూర్తులు ఉంటే అక్కడ కూడా గ్రీక్ సంబంధించిన త్రిమూర్తులు మనకు కనబడతారు. త్రిమూర్తులు కనబడతారు అంటే ఇక్కడ ఇక్కడ కొందరు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అయితే అక్కడ కొంచెం వేరు అనమాట. ఫస్ట్ గా అక్కడ వచ్చేది ఎవరంటే యమరాజు అన్నమాట. యమరాజు వస్తాడు అక్కడ. త్రిమూర్తుల్లో యమరాజు మార్పు వచ్చింది. అలాగే ఇక్కడ ఇంద్రుడు కూడా అక్కడ మారింది, గమనించి. చిచి నాకే సిగ్గేస్తుంది అస్తమానం నీది యథవాయత్వం అని అనడానికి. త్రిమూర్తులు అంటే ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు లాంటి త్రిమూర్తుల్ని నువ్వు అక్కడ చూపించాలి. బ్రహ్మను తీసేసి ఇంకొకరిని ఎవరినో తీసుకొచ్చావు, ఈ పక్కన మిగిలిన ఇద్దరిలో ఇంకొకరిని తీసేసి ఇంద్రుడిని తీసుకొచ్చావు. త్రిమూర్తులు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అక్కడ ఉంటే వాళ్ళని తెస్తే అక్కడి నుంచి తెచ్చారంటావు. ఏ ముగ్గురు నుంచున్నా వాళ్ళని త్రిమూర్తులే అంటారు. ఏకే నువ్వు జేకే, మీ ఇద్దరి మధ్యలో టీఎస్ని కూర్చోపెట్టినా, సాంబిగాడిని కూర్చోపెట్టినా, రాధా మనోహర్ దాస్ గారి దగ్గరికి అమ్మాయిని పంపాడు కదా ఆయన్ని కూర్చోపెట్టినా మొత్తానికి ముగ్గురే అవుతారు. అప్పుడు మీరు త్రిమూర్తులే అవుతారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వంటి త్రిమూర్తులను నువ్వు అక్కడ చూపిస్తే అప్పుడు చూపించినట్టు, లేకపోతే వెధవాయత్వం ప్రదర్శించినట్టే. కాళికాదేవికి సంబంధించిన ఇక్కడ కాళికాదేవి అయితే అక్కడ కాళికాదేవి. పాస్టర్ గారు, ఈ ప్రపంచంలో ఉన్న కథలన్నీ కలిపితే మొత్తం 10 కథలు. మీరు ఎన్ని లక్షల కోట్ల కథలు తెచ్చినా ఆ 10 కథల్లోనే ఫిట్ అయిపోతాయి. ఈ ప్రపంచంలో ఒక మనిషిని పోలిన మనిషి ఉండొచ్చు, అట్లాగే ఒక పాత్రను పోలిన పాత్ర ఉండొచ్చు. మీరు ఎక్కడ ఎవరినైతే
అక్కడి కాళికాదేవి అన్నారో ఆవిడ పరమశివుడు వంటి క్యారెక్టర్కి భార్య అయి ఉండాలి. ఆమెకు వినాయకుడు వంటి కొడుకు, షణ్ముఖు వంటి కొడుకు, అలాగే అశోక వంటి అద్భుత సౌందర్య రాశి అయిన కూతురు ఉండి ఉండాలి. ఇంతకీ ఆవిడ పేరు గ్రీసులో ఏమిటి, బ్యాక్టీరియాలో ఏమిటి? 3 చోట్ల ఒకటే క్యారెక్టరా, వేరు వేరు క్యారెక్టర్లా? ఒక తల పట్టుకుని ఇంకో చేతిలో కత్తి పట్టుకున్న ప్రతి ఒక్కళ్ళు కాళికాదేవి అవ్వరు కదా. అది ఖచ్చితంగా చెప్పాలి. నువ్వు ఎంత పనికి మాలిన వాడివి అంటే నోవా పడవను తీసుకొచ్చి ఇక్కడ భాగవతంలో దానిని ఇరికించారు అని అనగలవు కూడాను. యముడు అయితే అక్కడ యముడు, గ్రీకు సంబంధించిన యముడు. యా నీకు చెప్పినోడు ఈడు గ్రీకు యముడు అని చెప్పు వదిలేశాడా? ఆడి పేరు చెప్పలేదా? చెప్పినా నోరు తిరక్క చెప్పట్లేదా? అలాగే ఇక్కడ లక్ష్మీదేవి అయితే అక్కడ లక్ష్మీదేవి, ఇక్కడ సంతాన లక్ష్మి అయితే అక్కడ సంతాన లక్ష్మి. మరి అక్కడి ధనలక్ష్మి కూడా ఉండాలి కదా, ఉందా? చూపించవా? కర్ణుడు గ్రీకు దేశానికి సంబంధించిన కర్ణుడు. అలాగే ఇక్కడ కామదేవ, అక్కడ సంబంధించిన కామదేవ. ఇక్కడ శివుడు అయితే అక్కడికి సంబంధించిన శివుడు. వీళ్ళందరూ ఇంపోర్ట్ అయిన వాళ్ళే. ఇక్కడ సరస్వతి, అక్కడ సంబంధించిన ఆ దేశానికి సంబంధించిన సరస్వతి. ఇక్కడ విశ్వకర్మ అయితే అక్కడ కూడా విశ్వకర్మ ఉన్నాడు. ఎక్కడికి సంబంధించిన కృష్ణుడు, అక్కడ సంబంధించిన కృష్ణుడు. ఇక ఈయన చెప్పే విషయాల మీద విశ్లేషణ తర్వాత చేసుకుందాం. కానీ మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ ప్రపంచంలో ఏర్పడ్డ అన్ని జాతులు మొదట్లో ప్రకృతిని మాత్రమే ఆరాధించేవి. వాన, నీరు, వాయువు, అగ్ని, ఆకాశం, నేల, చెట్టు, పుట్ట, కొండ, కోన అన్నిటినీ ఆరాధించేవారు. మనం ఇక్కడ అరటిపండును అరటిపండు అనుకుంటే ఇంకొకడు కేలా అంటాడు, ఇంకొకడు బనానా అంటాడు, ఇంకొకటి అంటాడు. ప్రతి ఒక్క జాతి తనకు ఎదురైన ప్రతి వస్తువుకి ఒక పేరు పెట్టుకుంది. అట్లాగే అదే అగ్నికి మనం అగ్ని అని పేరు పెడితే అక్కడ ఇంకొక పేరు పెట్టుకోవచ్చు. మనము గంగమ్మ అంటే ఇంకొకడు సైప్రస్ అని పెట్టుకోవచ్చు. వాడు వీడు నదిని పూజిస్తున్నాడు కాబట్టి వాడు వీడిని కాపీ కొట్టాడు, వీడిని వాడు కాపీ కొట్టాడు అనడం అంటే గనక అలా అన్నవాడిని పాస్టర్ అనాలేమో. అట్లా ఒక రకమైన మహత్వం ఉన్న క్యారెక్టర్లు అన్ని సమాజాలలోనూ మనకు కనపడతాయి. అంత మాత్రాన ఒకళ్ళు కాపీ కొట్టినట్టుగా భావించాల్సిన అవసరం లేదు. అయితే అన్ని సమాజాలలో, అన్ని ప్రాంతాలలో మనుషులు అటు ఇటు తిరగడం వలన, వ్యాపారాలు కానీ ఏదైనా కారణాల వల్ల అక్కడి కథలు ఇక్కడి కథలు అక్కడ ప్రభావితం చేయవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి, మనం ఇక్కడి మతాన్ని ద్వేషించాలి కాబట్టి, మన దేశాన్ని చీపుగా చూడాలి కాబట్టి ఇక్కడవన్నీ అక్కడి నుంచి కాపీ కొట్టారని వీళ్ళు అంటున్నారు. నిజానికి ఇక్కడి నుంచే ఈ కథలు అక్కడకు వెళ్ళినాయి. వాళ్ళు ఒక్కటి గుర్తుంచుకోవాలి, ఈ ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన భాష సంస్కృతం. ఎక్కడైతే మొట్టమొదటి భాష ఆవిష్కృతం అయ్యిందో అదే మొట్టమొదటి నాగరికతగా వర్ణింపబడుతుంది. ఈ మ్లేచ్ఛ మతాలు మొత్తం అన్ని ప్రాచీన నాగరికతలను సర్వనాశనం చేసేసాయి. కేవలం మన నాగరికతను మాత్రమే ఏమీ చేయలేకపోయాయి. కాబట్టి ఈ దేశ సంస్కృతిని అవమానపరచడానికి ఇటువంటి తప్పుడు కోతలు కూస్తున్నారు. అలాగే రామాయణం యాక్చువల్లీ ఇది గ్రీక్ సంబంధించిన స్టోరీ, గ్రీకు సామ్రాజ్యానికి సంబంధించిన స్టోరీ రామాయణం. అక్కడ కూడా రావణాసుడు లాంటి ఒక విలన్ ఉంటాడు, రాముడు లాంటి హీరో ఉంటాడు. వాళ్ళ భార్యని ఎత్తుకెళ్ళిపోవడం కనబడుతుంది. అయితే ఆ భార్య పేరు హెలెన్. ఆ భార్యని మరి రివర్స్ కోతులతో పాటు యుద్ధం చేసి గొప్పగా ఉందిరా. వెనక బెదర్ అనిల్ ఉన్నాడు, మనం ఏం కాపీ కొట్టినా దాన్ని కవరప్ చేసేస్తాడు. ఇదేనా నీ బొచ్చి తెలివి? ట్రోజన్ వార్లో కోతులు ఉన్నాయా? నువ్వు చెప్పినట్టు ట్రోజన్ వార్లో కోతులు లేవు. అట్లాగే సినిమాల్లోనూ కథల్లోనూ చెప్పినట్టు ట్రోజన్ వార్లో కొయ్య గుర్రం కూడా లేదు. యాండా పాటర్ గారు, మీరు గనక హోమర్ రాసిన ఇలియడ్లో కోతుల్ని చూపిస్తే గనక, ఏది యుద్ధంలో కోతులు పనిచేసినట్టుగా చూపిస్తే గనక నేను నా ఛానల్ మూసుకుంటాను. అట్లా చూపించలేకపోతే గనక మీరు మీ అనిల్ గారు ఒక్కటి ఒప్పుకోవాలి. ఏంటది? యేసుక్రీస్తులు వారి తండ్రి పేరు దేవుడు కాదు, పందేరా అనే సైనికుడు అని చెప్పాలి. అదేలేండి, ఆడి పేరు వాళ్ళ భాషలో పందేరా, మన భాషలో ప్యాంతర్. మీరేదో చెప్తుంటే మధ్యలో ఇంటరప్ట్ చేశాను, కొనసాగించండి. తీసుకొస్తాడు, రివర్స్ రాజు తీసుకొచ్చి పట్టాభిషేకం చేసుకుంటాడు. ఇది గ్రీక్ సంబంధించిన టార్జన్ వార్ అంటారు. టార్జన్ వార్. పాటర్ గారు, అది టార్జన్ కాదు, ఏప్మెన్ కాదు, ట్రోజన్ వార్ అంటారు. ఆ తర్వాత మీకు మీ అనిల్ గారికి ఆ స్టోరీ రామాయణంలా కనిపిస్తుందా?
గ్రీకు సీత అని మీరు ఎవరి గురించి అయితే అంటున్నారో ఆ హెలెన్ ఆఫ్ ట్రాయ్ హెక్టర్ అనేవాడితో ఇష్టపూర్వకంగానే వెళ్ళిపోతుంది భర్తను వదిలి. మీకు అంతగా కావాలి అంటే ఆ హెలెన్ ఆఫ్ ట్రాయ్ని మీ మేరమ్మతో పోల్చుకోండి, అంతేగాని మా సీతమ్మతో కాదు. అంతేకాదు ఆ కథకి ఎక్కువగా సిమిలియారిటీస్ మహాభారతంతో ఉంటాయి, రామాయణంతో కాదు. ఇక్కడి కథలను తీసుకువెళ్ళి వాళ్ళు అక్కడ రాసుకున్నారు తప్పితే అక్కడివి ఇక్కడకు రాలేదు. అంతేకాకుండా ఈజిప్ట్కి సంబంధించిన సిమిలారిటీస్ కూడా మనకు కనబడుతుంది. ఈజిప్ట్లో కూడా సిమిలారిటీస్ మనకు కనబడుతుంది అన్నమాట. అక్కడ శివుడు, ఇక్కడ శివుడు, అక్కడ గరుడు, ఇక్కడ గరుడు, అక్కడ హనుమాను, ఇక్కడికి సంబంధించిన హనుమాను. ఈ విధంగా దీనికి కూడా సిమిలారిటీస్ మనకు కనబడతాయి. ఈజిప్ట్కి సంబంధించిన కూడా సిమిలారిటీస్ కనబడతాయి. అంటే గ్రీకు కల్చరే మొత్తం ప్రపంచవ్యాప్తంగా, ఈ గ్రీకు కల్చరే ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏరియాలోకి కథల రూపంలో వెళ్ళి అక్కడ సమాజాన్ని మరి ప్రేరేపించి పుస్తకాల రూపంలో ఉన్నాయి అన్నట్టుగా మనకి చాలా క్లియర్గా అర్థమవుతుందండి. అయ్యా గబ్బునా పాస్టర్ గారు, ఇక్కడ ఏ దేవుళ్ళనైతే మేము పూజిస్తున్నామో అదే దేవుళ్ళను బ్యాక్ట్రియాలో పూజించారు, అదే దేవుళ్ళను గ్రీసులో పూజించారు, అదే దేవుళ్ళను ఈజిప్టులో పూజించారు అని మీరు అంటున్నారు. అంతేకాదు అదే దేవుళ్ళను చైనాలోనూ పూజించారు, రష్యాలోనూ పూజించారు. పనికి మాలిన వాడా, ఎక్కడ ముందు పూజించారు, ఎక్కడ వెనక మొదలు పెట్టారు అన్నది పక్కన పెడితే నువ్వే చెబుతున్నావు ప్రపంచమంతా మేము పూజిస్తున్న దేవుళ్ళనే పూజించారు అని. వాళ్ళు మాలాగే ఎప్పటి వరకు పూజించారు? ఎప్పటి వరకు అంటే గనక మీరు మీ బామ్మర్దులు వెళ్ళి అక్కడి సమాజాన్ని సర్వనాశనం చేసి వాళ్ళ కుత్తుకలు నరికి ఆయా సమాజాలను పూర్తిగా మత మార్పిడి చేసేంత వరకు మీ ఆటలు ఇక్కడ సాగలేదు, మేము ఇంకా నిలబడి ఉన్నాం, అంతే తేడా. చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఇది మేము చెప్పాం అనమాట. సో ప్రజెంట్ ఉన్న ఈ దేవుళ్ళు, గ్రీక్ సంబంధించిన దేవుళ్ళు ఎలా వచ్చారు అని చెబుతూ ఇండియాలో వీరి ప్రభావం ఉన్నది అన్నట్టుగా మేము చెప్పుకొని వచ్చాం. దీన్ని బట్టి అర్థం అవుతున్నది ఏంటి? రాక్షస గణానికి చెందిన మీ రెండు పాషండ మతాలు ఆయా ప్రాంతాలలోకి వెళ్ళే వరకు వాళ్ళు హిందువులు, వాళ్ళు హిందూ దేవుళ్ళనే పూజించారు. అక్కడి మతం పేరు, ఆ దేవుళ్ళ పేర్లు వేరువేరు అయి ఉండొచ్చు, కానీ ఆ దేవుళ్ళందరూ ఒక్కటే అని నువ్వు చెప్పకనే చెబుతున్నావు. నువ్వు అన్నట్టు అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాము అన్నది అంగీకరించకపోయినప్పటికీ వాదన కోసం అదే రైట్ అనుకున్నా సరే, ఏంటిది అని అర్థం? మీ దరిద్రపు మతాలు అక్కడికి వెళ్ళేదాకా అక్కడ హిందూ మతాన్నే ఆచరించారు. ఈ దరిద్రపు పాషండ మతాలు పుట్టేదాకా ఈ ప్రపంచం అంతా హిందూ మతమే విస్తరించి ఉన్నది అన్నది వీళ్ళే చెబుతున్నారు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మరి యేసు ప్రభు వారు విదేశీ దేవుడైతే మరి వీరందరూ కూడా విదేశీయులు కాదా? బొగడా కదా, నువ్వు అన్నంత మాత్రాన ఆ కథలు ఇక్కడికి ఇంపోర్ట్ అయినట్టు ఎట్టా రుజువు అవుతుంది? ఇలియడ్ రాసిన హోమర్ కంట రామాయణం రాసిన వాల్మీకి ముందు తరం వాడు అని నేను నిరూపిస్తాను. వాల్మీకి మహర్షి రామాయణం రాసే సమయానికి అసలు హోమరే పుట్టలేదు. హోమరే పుట్టకుండా హోమర్ రాసిన ఇలియడ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఓహో, నువ్వు తెచ్చిన ఈ పెంటను, నువ్వు చెప్పిన ఈ చెత్తను మీ అనిల్ కుమార్ గారు వచ్చి నిరూపిస్తారా? సరే, ఆయన నిరూపించేటప్పుడు ఆ విషయం మళ్ళీ మాట్లాడుకుందాం. అదే మిత్రులారా, భర్త కంటే వయసులో ఉన్న అందగాడైన హెక్టర్ అనే కుర్రవాడు పిలిస్తే ఆడు ప్రేమించానని చెబితే ఆడితో వెళ్ళిపోయిన హెలెన్ ఆఫ్ ట్రాయ్ని తిరిగి ఆ రాజుగారు తెచ్చుకుంటే తిరిగి ఆయనతో కాపురం చేసిన హెలెన్ ఆఫ్ ట్రాయ్ని సీతమ్మ వారితో పోల్చడానికి ట్రై చేస్తున్నారు. కానీ నిజానికి ఈ హెలెన్ ఆఫ్ ట్రాయ్కి సీతమ్మ వారితో కంటే మరియమ్మ గారితో ఎక్కువ పోలికలు ఉన్నాయి. హెలెన్ ఆఫ్ ట్రాయ్ లాగే మరియమ్మ గారు కూడా తన భర్తను కాదని తన భర్త కంటే వయసులో ఉన్న ప్యాంథర్ అనే రోమన్ సైనికునితో పోయారు. ఆ విధంగా మన పాస్టర్లు యేసుక్రీస్తులు వారి తండ్రి యేసోపు కాదు, దేవుడు కాదు, కేవలం ప్యాంథర్ అనే సైనికుడు మాత్రమే అని ఈ విధంగా మనకి నిరూపిస్తున్నారు. మిత్రులారా, ఈ వీడియో చాలా విలువైనది కాబట్టి మీ అన్ని వాట్సాప్ గ్రూపుల్లోనూ ఫేస్బుక్ గ్రూపుల్లోనూ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.